మొన్న సీఎం సారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి సార్ను కలిసొచ్చిండు. సెంటరోళ్ళు తెలంగాణకి ఏమిస్తలేరన్న లొల్లి నడుస్తుంది. ఇక ఇయాల్టితోటి కులగణన రెండో సర్వేకి నోడిచింది. రైతు భరోసా అందరికి అందలే. ఇక జప్పున్నే కొత్త రేషన్ కార్డులు వంచుతారట. 3 ఎమ్మెల్సీ ఓట్లు ఒడిచినాయి. ఇంకో 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్లు రాబోతున్నాయి. గిసొంటి అల్ల తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం వచ్చి అందరితోటి మీటింగ్ పెట్టింది. అట్లనే రేవంత్ రెడ్డి సారు గీ ముచ్చట్లెల్ల పెట్టిండు. మొన్న ప్రధానమంత్రి సార్ను కలిసి వచ్చిండ్రు. అప్పుడు గోరినాయాన్ని పట్టుకొచ్చే జిమ్మెదారి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మీదనే ఉన్నదన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిన బాధలుండి తెలంగాణకు అన్యాయం చేస్తుండట. ఇది ఎంతసేపున సైంధవ పాత్ర. ఈ రోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. దేశంలో ఎంపీ సీట్లు పెరుగుతాయనే చర్చ నడుస్తుంది కదా. జనాభా మీదికెళ్ళి వంచితే దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని వచ్చిండు. ఈ రోజు అమిత్ షా గారు సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా. లాజిక్ అర్థమవుతుందా మీకు? దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది, ఆర్ స్టెబిలైజ్ అయింది. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది.